ఈ కాలంలో తల్లి కడుపులోంచి బయటపడింది మొదలు వల్లకాట్లోకి వెళ్ళే వరకు మనిషికి ఆందోళనే మిగిలింది, ఆనందం మిగలలేదు. 1వ తరగతి పిల్లాన్ని పలకరించిన వాడి బాధ వాడుకుంది. నేను చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 kg, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, నా గొడవ నాది, నన్ను ఏం చేయమంటా ఉంటాడు. వాడి టెన్షన్, వాడి ఆందోళన వాడిది. సాయంత్రానికి హోంవర్క్ చెయ్యాలి. వాడుకో ఇంత సిలబస్, ఎన్ని పుస్తకాలు. పోనీ వాడు 10వ తరగతికి వచ్చాక ఏమైనా సుఖంగా ఉంటాడంటే ఉండడు. అప్పుడు వాడిని ఇంటర్మీడియట్ పేరు మీద చంపేస్తారు. ఇంటర్మీడియట్లోనూ సుఖంగా ఉండడు. ఎంసెట్ పేరు మీద చంపేస్తారు. ఎంసెట్లోనూ సుఖంగా ఉండడు. తర్వాత మెడికల్ సీటు, ఇంజనీరింగ్ సీటు పేరు మీద ఒత్తిడి చేసేస్తారు. అప్పుడు కూడా సుఖంగా ఉండడు. అందులో పెద్ద ర్యాంకులు రావడం కోసం ఒత్తిడి చేస్తారు. అది అయ్యాక కూడా సుఖంగా ఉండడు. మళ్ళీ ఉద్యోగం కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం వచ్చాక కూడా సుఖంగా ఉండడు. అప్పటికి సన్నాసిగా 30 ఏళ్ళు వస్తే పిల్లనిచ్చేవాడు ఉండడు. అందుకని పెళ్లి లేక ఒత్తిడి. పెళ్ళయ్యాక ఎలాగూ సుఖంగా ఉండడం అనేది వేదిక మీద ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విషయం అనుమానమే లేదు ఇక్కడ. ఇంకా పాపం పెళ్ళి కాని వాళ్ళు ఏమైనా ఆశపడుతున్నారేమో అని మమ్మల్ని ఎవరిని అడిగినా చెబుతాం. ఎవడూ సుఖంగా, ఆడా చెప్తారు, మగా చెప్తారు. ఇందులో ఎవరెవరిని బాధ పెట్టారో తెలియదు, కానీ మొత్తం మీద అంతే నడుస్తుంది ఇక్కడ. జీవితం మొత్తం ఆందోళనగా ఎందుకు ఉందంటే, జీవిత లక్ష్యాన్ని మన మహర్షులు ఏ విధంగా నిర్దేశించారో ఆ నిర్దేశించిన మార్గం నుంచి మనం పక్కకి తప్పుకున్నాం. వాళ్ళు నిర్దేశించిన మార్గం ఏమిటి? మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి అనేది నీ జీవితానికి లక్ష్యం. మిత్రమా, నువ్వు వైద్య విద్యార్థివైనా, ఇంజనీరింగ్ విద్యార్థివైనా, గృహిణివైనా, గృహస్థువైనా, సన్యాసివైనా, బ్రహ్మచారివైనా, ఏ రంగంలో ఉన్నా సరే ఆత్మజ్ఞానం పొందావా లేదా? నీవెవరో నీకు తెలిసిందా లేదా? నీవెవరో నీకు తెలియనప్పుడు ఈ ప్రపంచం గురించి తెలుసుకునే ప్రతి విషయము దండగే. ఆ ఆత్మసిద్ధి పొందగలగాలి. ఆ ఆత్మసిద్ధి పొందాలి అంటే 1వ తరగతి తెలుగు వాచకంలోనే 4 మాటలు పెట్టారు వాళ్ళు. తెలుగు మాధ్యమంలో విద్యలో అంత గొప్పదనం ఉంటుంది. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలో. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలు ఎవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలు. తెలుగు పద్యములనంకితమిత్తము, తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. పెద్దలు ఇంకా మొహమాట పడి 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు తప్పనిసరి చేయాలి అంటారు. నేను అలా మాట్లాడను. నేను అంత పెద్దవాడిని కాదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యాన్ని 1వ తరగతి నుంచి నాశనం చేసి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టినప్పుడు మాత్రమే తెలుగు నిలబడుతుంది. నాశనం చేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే నిలబడదు. ఈ సన్నాయి నొక్కులు పనికిరావండి ఇక్కడ. ఖచ్చితంగా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమే ఉండాలంటే ఈ తల్లిదండ్రులందరూ ముందు నిర్ణయించుకోండి. మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించకుండా పక్కన ఒక చిన్న పేదవాడు ఎవడన్నా తెలుగు బడి పెడితే అందులో చేర్పించండి అమ్మా. ఖచ్చితంగా బాగుంటాయి. నా 2 పిల్లల్ని నేను తెలుగు మాధ్యమంలో చదివించాను కాబట్టి నాకు అరగతుందని నేను మాట్లాడుతున్నాను. నా 2 పిల్లలు మహావైభవంతో, వైభవం అంటే సంతృప్తి, సంపదలు కాదండి. వాళ్ళకి అవసరమైన సంపదలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయదగిన అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల నా పిల్లలు కానీ, నేను కానీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఎవ్వరూ నష్టపోలేదు. మనం ఏ అజ్ఞానంలో ఉన్నామంటే మనకి ఇంగ్లీష్ మాధ్యమం కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. మనం పోయినా వాడు ఎక్కడికి రావద్దు. మన ఉద్దేశంలో అంతే లెక్క. ఈ దౌర్భాగ్య మనస్తత్వం నుంచి తల్లిదండ్రులు ముందు బయటపడాలి. విద్యా సంస్థల నిర్వాహకులు వెంటనే బయటపడాలి. ఉపాధ్యాయుల్లో ఒక కర్తవ్య నిర్వహణ జరగాలి. అది జరగాలంటే 1వ తరగతి తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళందరూ పాత పుస్తకం ఓసారి తిరగేసి చూడండి. మన హిందూ ధర్మానికి తెలుగు భాషకి ఎంత అవినాభావ సంబంధం ఉందో అర్థమవుతుంది.